ఫ్రెండ్స్ ఇప్పుడు మనము రైట్ సైడ్ మండపం ఉంది కదా, అక్కడ ఉన్నాము. ఇక్కడ విగ్రహాలు రెడీ అవుతున్నాయి, ఫాస్ట్గా రెడీ చేస్తున్నారండి వీళ్ళు. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పాటని చూడండి. మన గణేశుని చేతిలో లడ్డు పెడతారు కదా, ఆ లడ్డు పాట అనమాట. సో ఆల్మోస్ట్ వాళ్ళు మనకి మన వినాయకుడికి సంబంధించిన అన్ని పార్ట్స్ కంప్లీట్ అయినాయండి. ఈ లడ్డు కూడా అయిపోతే మ్యాక్సిమం అయిపోయినట్టే. చూడండి, ఇది లడ్డు పాట అనమాట. ఈ లడ్డు పాటు ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ తయారు చేసేది మన గణేశుని చేతిలో ఉన్న ఆయుధం అన్నమాట. ఆయుధానికి మనకి ఇక్కడ తయారు చేసి పెట్టుకొని వెల్డింగ్ వర్క్ వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ పార్ట్ అయితే మాత్రం సీక్రెట్గా ఉంచారండి, మామూలుగా అయితే చెప్పరట. నేను ఎట్లా కూడా తెలుసుకున్నాను. ఇది మన గణేశుని చేతిలో పెద్ద ఆయుధం ఉంటుంది కదా, అదే సారీ ఆయుధం అంటే గద అండి. ఆ ఆయుధం పేరే గద అన్నమాట. మన చేతిలో మీరు ఒకసారి పోస్టర్లో చూడండి, అర్థమవుతుంది. మన వినాయకుడికి పెద్ద గద వస్తుందండి చేతిలో, ఆ గద అన్నమాట ఇది. ఆ పెద్ద గద కోసమే వీళ్ళు ఇంత వర్క్ చేస్తున్నారన్నమాట. చూడండి, ఆ గద అయిపోయిన తర్వాత ఎట్లా ఫిక్స్ చేస్తానని కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మాత్రం ఇక్కడ బాలరాముడికి విగ్రహము ఇట్లా అయిపోయింది సంపూర్ణంగా. అక్కడ వెనకాల వెల్డింగ్ వర్క్ కూడా చేస్తున్నారు, ఒకసారి చూడండి. సో టోటల్గా అయితే విగ్రహాలన్నీ తొందరగా రెడీ అయిపోతున్నాయి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మండపాలలో. ఇక్కడ చూడండి, వీళ్ళందరూ గడ్డి ఒరిపొట్టు అదంతా కలిపి ముద్దలు తయారు చేసి వాళ్ళకి అందిస్తూ ఉంటూ వాళ్ళు అక్కడ ఫిక్స్ చేస్తూ ఉన్నారు. చూడండి, మన ఖైరతాబాద్ గణేశుడు అయితే మాత్రం చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతాడండి ఈసారి మాత్రం. ఇంకా కరెక్ట్గా చూస్తే మనకి పండగ 1 మంత్ కూడా లేదండి, దాదాపుగా 25 days కూడా ఉంది అంతే. సో ఇప్పుడు చూడండి, వెనకాల బ్యాక్ సైడ్ వెల్డింగ్ వర్క్ నడుస్తుందండి. అదే అంతా కూడా వాళ్ళు తయారు చేసి పెట్టుకుంటున్నారు. ఈ పక్క చూడండి, లెఫ్ట్ సైడ్ మండపంలో విగ్రహాలు రెడీ అయిపోయాయి. అంటే రెడీ అయిపోతుందంటే జస్ట్ ఒక ఆకారంగా ఏర్పడ్డాయి అనమాట. ఇటు పక్క లక్ష్మీదేవి, మధ్యలో సముద్రుడు, ఇటు పక్క విష్ణుమూర్తి అనమాట. యాక్చువల్గా పోస్టర్లో సముద్రుడు లేడు, కానీ వీళ్ళు పెట్టారు. ఆ కాన్సెప్ట్ ఏంటనేది తర్వాత లాస్ట్లో మనకి వివరిస్తారు వాళ్ళు. సో ప్రస్తుతానికి అయితే కనుక మీరు చూడండి, కంటిన్యూ వాచ్ చేయండి till end వరకు. సో ఇప్పటికప్పుడు మన ఛానల్లో మన ఖైరతాబాద్ గణేష్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయండి. మన ఛానల్ని ఓకే నచ్చింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే లీవ్ ఇట్ అనమాట. ఎందుకంటే మన ఛానల్లో అప్డేట్స్ అనేది డైలీ ఉంటాయి. సో ఒక్క రోజు కూడా లేకుండా ఉండవు. సో అదనమాట మన కాన్సెప్ట్. సో ఎందుకంటే వినాయకుడు అంటే నాకు ఇష్టం కాబట్టి మీకు కూడా చూపిద్దామన్న తాపత్రయంతోనే పెడుతూ ఉంటాను అనమాట డైలీ. సో మన ఛానల్లో వినాయకుడు విగ్రహం తయారీ, ఖైరతాబాద్ గణేశుడు తయారీ విధానం ఎప్పటికప్పుడు కరెక్ట్గా అప్డేట్ ఇస్తున్నాను అని నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఒక లైక్ చేయండి, అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ని మిస్ అవ్వకండి. డైలీ అప్డేట్స్ ఉంటాయన్నమాట. పెద్ద వాన వచ్చినా వరద వచ్చినా కానీ అప్డేట్స్ మాత్రం మిస్ అవ్వము. అంటే ఒకవేళ చెప్పలేని పరిస్థితులు అంటే చెప్పలేను, కానీ మ్యాక్సిమం అయితే అప్డేట్స్ ఉంటానే ఉంటాయి ఎప్పటికప్పుడు. సో చూడండి, గణేశుని కొంచెం దూరం నుంచి చూపిస్తున్నాను నేను. పైనుంచి బొజ్జు భాగం అక్కడ వినాయకుడు ఉన్నాడు కదా, పక్కన చూడండి, అది పక్కన అటు పక్క మొత్తం ఇటు పక్క 5 తలలు, అటు పక్క 5 తలలు వచ్చినాయండి. అది స్వామివారికి ఏమేమి తలలు అనేది పోస్టర్లో చూసి మీరు తెలుసుకోండి. ఆ తలలకు కూడా వర్క్ పెండింగ్ వెల్డింగ్ వర్క్ నడుస్తుంది పైన. ఆ తలలు కూడా ఆల్రెడీ ఫిక్స్ చేశారండి వాళ్ళు. చూడండి, కొంచెం క్లోజ్లో చూపించాను మీకు. నాకు తెలిసి ఆ గుంజల వల్ల కనిపించకపోతుండొచ్చు. సో కొంచెం మరీ లాస్ట్ నుంచి చూపిస్తున్నాను, కొంచెం దూరం నుంచి చూపిస్తున్నాను ఎట్లా ఉంది అనేది. ఖైరతాబాద్ గణేశుని ప్రస్తుత పరిస్థితి అనమాట ఇది మనకి. ఇది జస్ట్ టుడే అప్డేట్, అంటే డే టు డే అప్డేట్స్ ఉంటాయన్నమాట మన ఛానల్లో. ఇది ఈరోజు తారీఖు ఏంటో ఆ అప్డేట్ అనమాట ఇది. ఓకేనా?
సో చూడండి స్వామివారి పక్కన ఇటు పక్కన కొన్ని తలలు, ఇటు పక్కన కొన్ని తలలు ఫిక్స్ చేశారన్నమాట.